మీ పేరు? కాసిన సామ్రాజ్యం. ఎక్కడి నుంచి వస్తున్నారు? గుజ్జినగోళ నుంచి వస్తున్నా. 100 రూపాయలు ఛార్జీ పెట్టుకోవాలి. 100 రూపాయలు ఛార్జీ. ఏంటి ఉచిత బస్సులో ఫ్రీగా ఎక్కించుకోవట్లేదా? వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఎక్కించుకుంటా, అసలు ఆపటం లేడా. 100 రూపాయలు ఛార్జీలు పెట్టుకొని వస్తున్నాం. ఆ పింఛన్ ఎత్తే పెట్టుకొని బతికేవాడు. ఎంత వస్తున్నాయి మరి? ఇప్పుడు ఈ పని చేస్తున్నావు కదా నువ్వు, నీకు ఎంత వస్తాయి మిర్చి? రోజు పొద్దున్న వచ్చి 200 వస్తాయి. దాంట్లో ఛార్జీలు ఎంత పోతాయి? లెక్క గుజ్జినగోళ నుంచి అంటే 100 పోతాయి. 100 రూపాయలు ఏం తినాలి, ఏం బతకాలి? ఆ పింఛన్ అయితే అవి పెట్టుకొని తక్కువ కూర్చుంటాం కదా. పింఛన్ల సంగతి ఏంటమ్మా మరి? ఈయన వచ్చిన తర్వాత కొత్త పింఛన్లు రాలేదా ఈ సంవత్సరం? సంవత్సరం అయింది అయ్యా రాసి, కొత్త పింఛన్ రాసి. రేపు వచ్చే నెలకు సంవత్సరం రాసి. కొన్ని ఏమో డబ్బులు కట్టినవి ఉన్నాయి, డబ్బులు కట్టాము. మా అయ్యగారు చచ్చిపోయింది, కాగితం పోయింది. మా ఆయనది 15,000 పెట్టి తెచ్చుకున్నాను నేను. ఇంకా చాలా మంది తెచ్చుకున్న వాళ్ళు ఉండారు. అయ్యా సంవత్సరం అయింది, అదిగో ఇదిగో అంటున్నారు. ఏదో రూపాయి బాబాయ్ కూడబెట్టుకొని అవి తెచ్చుకొని ఆ కాగితం కొట్టుకొని పాయసం తెప్పించుకున్నాము. ఇంతవరకు ఇవ్వలేదు. మీకు కరెంటు బిల్లుల సంగతి ఏంటమ్మా మరి? మీకు ఎంత వస్తుంది కరెంటు బిల్లు ఇప్పుడు? కరెంటు బిల్లు మాకు నేను ఎంత వస్తుంది అబ్బాయిలు తెలుసు, నాకు తెలియదు. మరి ఫ్రీ కాదుగా మాకు, మామూలుగా డబ్బులు ఫ్రీ కాదు, కరెంటు బిల్లు కట్టాలి. అంటే రేట్లు పెరిగాయి అంటున్నారు కదా, అందుకని పెరిగాయి. తెలియదు, అబ్బాయిలు కడతారు కరెంటు బిల్లు. మరి నేను చెప్పిన పథకాల్లో ఏమేమి అమల్లోకి వచ్చాయమ్మా మీకు ఇప్పటికే? 45 సంవత్సరాలు అవి ఎత్తేసాడా? ఆయన నెలకి 1,500 ఎత్తానన్నాడా? అవి వేయలేదా? ఈ ఫ్రీ బస్సులు ఒకటి అన్నాడు. మరి ఆగస్టు 15కి వదులుతామన్నాడు పింఛను, కొత్త పింఛను. మరి అవి వదలలేదు. మరి ఏంది అయ్యా చేస్తేనే మాకు వెంటబడి ఏదో అట్లాంటి చేసిన సాయం. కానీ ఈ బస్సులు దేనికయ్యా? ఎంతమంది కొట్టుకుంటారు? ఇప్పుడు ఈ బస్సుల వల్ల ఉపయోగమే కదమ్మా. మీ ఆయన కొట్టుకుంటున్నారు, ఒకళ్ళు కింద పడుతున్నారు, ఆడవాళ్ళు కొట్టుకుంటున్నారు, ఎక్కించుకుంటున్నారు. సరిగ్గా వాళ్ళు ఎక్కించుకుంటాం లేదుగా, ఆపటం లేదుగా. కాదమ్మా, ఇప్పుడు మీరు మహిళలు కాబట్టి మీకు టికెట్ లేని ప్రయాణమే కదా. లేదు, కరెక్టే కాదని అంటలా. నేను ఎక్కేపాటికి వయసు పెద్దదాయా, నెట్టుకుంటున్నారు. కొంతమంది పడ్డారు. నేను ఒక అమ్మాయి పడింది ఆడ, కాలు జారి. మరి అట్లాంటివి ఉంటాయి కదా. వయసు వాళ్ళు అయితే మగవాళ్ళు అయితే గబక్కలు ఎక్కుతాము. కొంచెం గలాటలు ఎక్కువ అవుతున్నాయి. అది సీట్ల కోసం అది. నేనైతే జగన్ గారు చేసినట్టు చేయట్లేదా మరి? జగన్ చేసినట్టు చేయట్లేదా? ఏది జగన్ రైట్ అనిపించారు అంటున్నారు. మరి ఏది అనిపిస్తున్నారు? ఆయన చెప్పిన మాటలు నెరవేర్చారా జగన్మోహన్ రెడ్డి గారు? ఆయన నవరత్నాలు చెప్పాడు, ఈయనకంటే ఎక్కువే చెప్పాడు, 3 ఎక్కువే చెప్పాడు. ఆయన నెరవేర్చాడు. ఆయన 45 సంవత్సరాలు ఇచ్చాడు ఆయన, ఇచ్చాడు. అది పింఛన్ 5 రూపాయలు పెంచాడు. మరి ఇంకా ఆయన ఇవ్వంది ఆడ. కరెంటు బిల్లు ఇచ్చాడు. మరి ఇంకా ఆయన ఇవ్వంది ఎక్కడ? చదువుకున్న పిల్లలకు బట్టలు ఇచ్చాడు. మరి ఆడక ఇచ్చాడు. ఆగస్టు 15 కుదులుతానన్నాడు కొత్త పింఛన్. ఏం లేదు.